విషయం మీద మాట్లాడేందుకు ప్రకాష్ గారు. నమస్కారం భరత్ గారు. నమస్కారం ప్రకాష్ గారు. నమస్కారం దేశపతి గారు. నమస్కారం. వింటున్నాను. సో మీరు లాస్ట్ 1 వీక్ గా ఉన్నట్టు లేరు. 1 వీక్ గా చాలా లాస్ట్ 3-4 డేస్ లో చాలా ఇంపార్టెంట్ పరిణామాలు జరిగాయి. అంటే ముఖ్యంగా ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త హ్యాపీగా ఫీల్ అయ్యే పరిణామాలు. చెప్పండి సార్. హరీష్ రావు నేను కేటీఆర్ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తాను, ఆయన నేతృత్వంలో పనిచేస్తానని మరొకసారి పునరుద్ఘాటించారు ఆఫ్టర్ ప్లీనరీ. అంటే ప్లీనరీ తర్వాత ఎక్కడికి వెళ్తుంది హరీష్ రావు భవితవ్యం ఏంటి అని చాలా మందిలో స్పెక్యులేషన్ ఉంది. దాన్ని అన్నిటికీ ఆయన తెరదించారు. ఇవాళ కేటీఆర్ వెళ్లి హరీష్ రావును కలిశారు. సో ఎట్లా నాయకత్వం అంటే నా దృష్టిలో నాయకత్వాన్ని అంగీకరించడం అంటే పార్టీగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనను సెలెక్ట్ చేసిన రోజే ఆయన నాయకత్వం కింద నేను పనిచేసి చెప్పారు హరీష్ రావు గారు. కాబట్టి అది మళ్ళొకసారి పునరుద్ఘాటించారు తప్ప కొత్త ఏం లేదు. బట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఫస్ట్ టైం అన్నారు కదా, ఎలక్షన్ లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఇది ఫస్ట్ టైం అన్నాడు. అంతకుముందు కరోనా సమయంలో అన్నారు, మీరు అన్నది కరెక్టే. నాయకత్వం అంటే మీరనే నాయకత్వం వేరు, నేననే నాయకత్వం వేరు. ఓకే, నేననే నాయకత్వం పార్టీ నాయకునిగా ఆయన అంగీకరించి ఆయన నాయకత్వం కింద పనిచేస్తామని అన్నాడు. ఓకే, ఒకవేళ ముఖ్యమంత్రికి సంబంధించింది అయితే ఆ ప్రశ్న ఇప్పుడు తలెత్తడానికి అవకాశమే లేదు. ఎందుకంటే దేశపతి గారికి తెలుసు, నాకు తెలుసు. భీష్మునికి ప్రాణాలు ఎప్పుడు పోవాలని, భీష్ముని ఎప్పుడు దిగిపోవాలా సీఎం సీట్లో నుంచి అనేది రేపు ఎన్నికైన తర్వాత కేసీఆర్ గారు డిసైడ్ చేయాల్సిందే తప్ప ఇంకెవరో డిసైడ్ చేయలేరు. కేసీఆర్ థర్డ్ టర్మ్ కేసీఆర్ సీఎం అధికారం వస్తే 100% ఆయనే ఉంటారండి. ఇప్పుడు కావాలని చెప్పి ఏంటంటే కొంత రూరల్ లో కేటీఆర్ గారికి అంత అనుకూలంగా ఉన్నట్టు లేదు. గతంలో కూడా అంటే రూరల్ పీపుల్ కి బాగా కనెక్ట్ అయిన, అర్బన్ పీపుల్ కి బాగా కనెక్ట్ అయిన నేత కేటీఆర్ గారు. ఇద్దరికి ఎబిలిటీస్ ఉన్నాయి, ఇద్దరు సీఎం సీట్ కు అర్హులే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ సీటు ఖాళీ లేదు కదా. రేపు వచ్చినా కూడా కేసీఆర్ గారే కూర్చుంటారు. ఆయన ఆలోచించినవి, ఆయన ప్రణాళికలు రాయించినవి, తెలంగాణ ఎట్లా చూడాలి, బంగారు తెలంగాణ ఎట్లా చేయాలి, ఆ కళలన్నీ నెరవేరేదాకా ఆయన ఎందుకు ఇస్తారండి ఆ సీట్? ఎవరికి ఇవ్వరు. ఒకసారి 2021లో ఇద్దాం అనుకున్నారు కదా, 2021లో ఆలోచించారు. ఆయన ఏమనుకోలేదండి, ఆయన ఏమనుకోలేదు. మీరు ఒకసారి అది ఆ రోజు మీడియా లేదు కానీ నేను దేశపతి గారు హాల్లో ఉన్నాం. ఆ రోజు ఏం చెప్పాడు, నాకేమైంది, నేనేమన్నా అనారోగ్యంతో ఉన్నానా, నేనేమన్నా ముసలోని అయిపోయినా, ఎందుకు ఇవ్వాలి, నేను ఎందుకు దిగిపోవాలి, కొంతమంది మంత్రులు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పి ఆ మంత్రులను ఆ మీటింగ్ లో చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ఆయన. దానికి 3 నెలల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా చెప్పారు. నరేంద్ర మోడీ వచ్చి బహిరంగ సభలో ఎలక్షన్ క్యాంపెయిన్ లో చెప్పారు కదా. ప్రధానమంత్రి ఆయన మధ్యలో ఎవరేం మాట్లాడుకున్నారనేది మనకు తెలియదు. ఇప్పుడు కూడా ఒక కాన్స్పిరసీ నడుస్తున్నది. ఏంటంటే మళ్ళీ ఇది బీజేపీకి ఉపయోగపడే కాన్స్పిరసీ. అంటే రేపు గెలిస్తే మీరు ప్రజలు కనుక కాంగ్రెస్ తో ఇవాళ విభేదించి మళ్ళీ మీరు టీఆర్ఎస్ ని ఎన్నుకుంటే అది కేటీఆర్ చేతిలో పెడతాడు తప్ప ఆయన ఉండడు. అంటే ప్రజల్లో కేసీఆర్ గారికి ఉన్న మైలేజ్ వేరు. ఇవాళ ప్రజలు కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి నాయకత్వాన్ని మార్చడం అనేది నాకు తెలిసినంత వరకు కేసీఆర్ గారు అటువంటి నిర్ణయం తీసుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. ఓకే ఓకే, మళ్ళీ బట్ కేటీఆర్ కు మీరు అన్నట్టు అర్బన్ ఏరియాలో చాలా, హైదరాబాద్ లో ఇప్పుడు జిహెచ్ఎంసీలో మొన్న ఈ 39 సీట్లలో దాదాపు 18-19 సీట్లు ఈ ఏరియాలోనే వచ్చాయి కదా, హెచ్ఎండి ఏరియాలోనే కదా. కష్టపడ్డాడు కదా, 65 అండర్ పాస్ లు, తర్వాత స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎన్ని చేస్తాడండి ఆయన. ఒక గంట సేపు చెప్పుకుంటా పోవచ్చు కేటీఆర్ గారు. ఆయన మైండ్ లో నుంచి వచ్చిన అనేక రకాల ప్రణాళికలు అద్భుతంగా ఆయన అమలు చేయగలిగాడు కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కైతలాపూర్ ఫ్లైఓవర్ అని ఒకటి ఉంది రెయిన్బో విస్టాస్ బ్యాక్ సైడ్ కూకట్పల్లిలో. ఒక ఐటీ నిపుణుడు ఎవరో ఒక చిన్న మెసేజ్ పెట్టారు మార్నింగ్ 10 o'clock కి. ఈ రూట్ లో బాగా ట్రాఫిక్ అవుతుంది, ఈ రైల్వే లైన్ పైనుంచి ఒకటి కనెక్ట్ చేసినట్టయితే బాగుంటది అని జస్ట్ మెసేజ్ పెడితే దానికి తమ్మునేలు పంపి తంబు పెట్టి సాయంత్రం 4 గంటల లోపల సర్వే చేయించి తెల్లవారే ఆర్డర్స్ ఇష్యూ చేసి 8 నెలల్లో ఫ్లైఓవర్ కంప్లీట్ చేశాడు. అంటే ఆయనకున్న ఇనిషియేటివ్ గానీ, ఆయనకున్న ఆ డైనమిజం గానీ అది డెఫినెట్ గా అర్బన్ పీపుల్ ఆయనతో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు. బట్ అంటే మరి మీరు అంటారు కదా ఇంకా ప్రజలు కేసీఆర్ నే కోరుకుంటున్నారు, అంత యాక్సెప్టబిలిటీ లేదు అన్నట్టు అంటున్నారు కదా. లేదు, యాక్సెప్టబిలిటీ లేదని నేను అనలేదు. కేటీఆర్ గారికైనా హరీష్ రావు గారికైనా 100% ప్రజల్లో యాక్సెప్టబిలిటీ ఉంది. కానీ కేసీఆర్ గారు చేసిన పనులు ఏవైతున్నాయో గత 2 టర్ములు కూడా ఆ విషయంలో ప్రజలకు చాలా మేలు జరిగింది. అందుకని ఆయననే సీఎం గా వాళ్ళు
మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటారు. హలో, ఆల్టర్నేటివ్ గా కేటీఆర్ గారు వస్తారు ఆ పొజిషన్ లోకి. ఓకే ఓకే, అంటే ఆ విషయంలో క్లారిటీ వచ్చి